అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్‌పై చేసినటువంటి దాడులు ఆస్తి నష్టమే కాకుండా ప్రాణ నష్టము మరియు గాయపడినటువంటి వాళ్ళ సంఖ్య వేలల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇజ్రాయెల్‌లో జరిగినటువంటి భారీ ప్రాణ నష్టము. ఇది ఎవరు చెప్పడం లేదు, బయటికి రావడం లేదు. కానీ ఇక్కడ టెల్ అవీవ్ మరియు హైఫా నగరాలపై మిజైళ్ల దాడులు చేసిన తర్వాత అక్కడ భారీ సంఖ్యలో ఇజ్రాయేలీ ప్రజలు చనిపోయినట్టుగా వార్తలు ఉన్నవి. కానీ వాటిని ఎవరు కూడా కన్ఫర్మ్ చేయడం లేదు. ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం గానీ, అమెరికా గానీ కన్ఫర్మ్ చేయడం లేదు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి 24వ రోజుకి ఎంటర్ అయిపోయినటువంటి ఈ యుద్ధాన్ని ఎవరు ఆపగలరు అనే గనుక ప్రశ్న వస్తే సీరియస్‌గా దీనిపై చర్చించినా కానీ, ఆలోచించినా కానీ ఇక్కడ అర్థమయ్యేటువంటి అంశం ఒక్కటే. డొనాల్డ్ ట్రంప్ మాత్రమే ఈ యొక్క యుద్ధాన్ని ఆపగలడు అనే అంశమే వస్తుంది. అట్లాగే అతను చెప్పేటువంటి మాట మొదటి నుండి ఇప్పటిదాకా ఎక్కడ కూడా నిలకడ లేకుండానే మాట్లాడుతున్నాడు. ఇప్పటికి 10 సార్లు విధించినటువంటి మాటకు, ఒక మాటకు మరొక మాటకు కట్టుబడి ఉండడం లేదు. ఏ మాటకు స్థిరంగా నమ్మడానికి వీలు లేనటువంటి ఒక అన్‌రిలయబుల్ సోర్స్‌గా ఒక వ్యక్తిగా నాయకత్వం వహిస్తున్నాడు అమెరికా దేశానికి, బలమైనటువంటి దేశానికి. కానీ అతనే ఈ యొక్క యుద్ధానికి నాంది పలికాడు. అట్లాగే ఈ యుద్ధాన్ని తీసుకొని వచ్చింది కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి బెంజమిన్ నెతన్యాహుయే. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఏమి చెప్తున్నాడు? ఇరాన్ నుండి ముప్పు పూర్తిగా తగ్గిపోయే వరకు తాము తగ్గేదే లేదు, మేము యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాం అంటున్నప్పుడు ఇక్కడ గనక డొనాల్డ్ ట్రంప్ ఆ యుద్ధంలోకి వెళ్ళి గనక బయటికి వచ్చినట్లయితే, యుద్ధాన్ని విరామము ఆ దేశము ఆపేసినట్లయితే, ముఖ్యంగా అమెరికా ఆపేసినట్లయితే ఇక్కడ ఇజ్రాయిలు తమకు తాముగా ఇరాన్‌తో తట్టుకోవడం సాధ్యం అవుతుందా అనే ప్రశ్నే వస్తే, అక్కడ అమెరికా గనుక తనకు తోడుగా లేకుంటే శిథిలమైపోతుంది. ఇజ్రాయిల్ అనబడేటువంటి వాయిసే ప్రపంచవ్యాప్తంగా మోగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇజ్రాయిల్‌కు వెన్నుదన్నుగా ఉండి మరి చేస్తున్నటువంటి అమెరికా ఏమి పని చేస్తుంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలలో వాళ్లకు వాళ్లకు కూడా అక్కడ అటు ఇజ్రాయిల్‌తో మరియు ఇరాన్‌తో ముప్పు ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా ఏమి దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నారు. స్థితిలో ఉన్న తర్వాతనే గత దశాబ్దాల కాలంగా అమెరికా యొక్క స్థావరాలు ఆయా దేశాలలో ఏర్పడ్డవి. మరి ముఖ్యంగా యుఏఈ మరియు కేఎస్ఏ లాంటి దేశాలు అమెరికా మీద ఆధారపడ్డ మూలానే ఈ యొక్క దుస్థితి ఆవరించింది. కాబట్టి ఈ దుస్థితి నుండి గల్ఫ్ దేశాలు బయటపడేటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడా కనబడడం లేదు.